ఏర్పాటు చేయడం జరిగింది. పోటీలలో పాల్గొన్న వారు 18వ తేదీ సాయంత్రము 5 గంటల లోపుగా వారు వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు 200 రూపాయలు రుసుము చెల్లించి రసీదు తీసుకోవాలా. 19వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 20వ తేదీ 21వ తేదీ అమ్మవారి ఉత్సవాల ముగింపు సందర్భంగా వారికి ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులను అందజేయబడును. అదేవిధంగా ఆ కార్యక్రమానికి హాజరైన మిగతా బృందాల వారికి కూడా రానుపోను ఛార్జీలను కూడా చెల్లించబడును. వారికి ప్రోత్సాహ బహుమతులను కూడా అందించడానికి దాతలందరూ ముందుకొచ్చినారు. కనుక ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలా. హరికథ బుర్రకథల పోటీల కార్యక్రమానికి రెండు జిల్లాలలో నుంచి పురాతన ఈ కళాకారులంతా వచ్చి 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమము జాతీయ బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడ్ తెలియజేస్తున్నారు. ఈ బహుమతుల కార్యక్రమానికి భారతదేశ కేంద్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నక్కలమిట శ్రీనివాసులు గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావు యాదవ్ గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముగింపు సందర్భంగా వారు కూడా హాజరవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. అదేవిధంగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్ నాగశేషన్న గౌడ్ గారు కూడా ఉత్సవ కార్యక్రమాలకు హాజరవుతున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాలువబుగ్గ శివసాయి స్వామి గురూజీ పీఠాధిపతుల వారు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా మంత్రాలయంలో ఉండే శ్రీ ప్రసాద్ గౌడ్ స్వామి, ఆయన స్వగ్రామం పసుపల గుండుమల్లేశ్వర స్వామికి కోట్లాది రూపాయల ఆర్థిక సహకారంతో అభివృద్ధి చేసి ఎంతో మన్ననలు పొందిన పీఠాధిపతిలో అయినటువంటి శ్రీ ప్రసాద్ గౌడ్ స్వామి వారు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ యొక్క హరికథ బుర్రకథ కార్యక్రమాలకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని శ్రీ కమలాపురము బొబ్బల శివరామరెడ్డి గారు, హైకోర్టు న్యాయవాది నాగేశ్వరరావు గారు వారి యొక్క ఆర్థిక సౌజన్యంతో, అదేవిధంగా శ్రీ శంకరప్ప తండ్రి గారి స్మారకార్థము శివచరణ్ జీవిత దంపతులు అన్నప్రసాద కార్యక్రమానికి వారు కూడా సహకారం అందిస్తున్నందుకు వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న కాల్వ ఓం నారాయణ నాగశేషయ్యకు అమ్మవారి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.